అందరికీ నమస్తే. చలాకీయమ్మ ఛానల్కి స్వాగతం. చెన్నైలో అతి పురాతనమైన గుడి కాళికాంబాల్ గుడి. ఈ గుడి చాలా పురాతనమైనది, చాలా శక్తివంతమైనది కూడా. ఈ గుడిలో కొలువైన అమ్మవారు పేరు కాళికాంబాల్, అంటే కాళిక అమ్మవారు అని అర్థం. ఈ యొక్క అమ్మవారు కాళీ రూపంలో కాకుండా రాజరాజేశ్వరి రూపంలో ఉంటుందన్నమాట. సముద్రపు ఒడ్డులో ఈ అమ్మవారు వెలిసిందట. ఆ సమయంలో చేపలు పట్టే వాళ్ళంతా ఈ అమ్మవారిని పూజించిన పిమ్మటే చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళేవారట. 1640వ ఏట ఆంగ్లేయులు జార్జ్ కోట కట్టేటప్పుడు కోట లోపలనే ఒక గుడి కట్టి అక్కడ ఈ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారట. ఆ తర్వాత ప్రజలందరి కోరిక పైన ఈ అమ్మవారిని కోట సమీపంలో తంబుచెట్టి స్ట్రీట్ అనే ఒక వీధిలో ఒక గుడి నిర్మించి ప్రతిష్ఠించారట. ఈ కాళిక అమ్మవారు చాలా ప్రసన్నురాలుగా ఉంటుంది. 1677వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ మారువేషంలో శివాజీ మహారాజు వచ్చి ఈ కాళీని దర్శించుకున్నాడనమాట. గుడి లోపల ఒక ఫోటోలో ఈ యొక్క సంఘటన గురించి రాసి ఉన్నారు. అంటే ఛత్రపతి శివాజీ యుద్ధానికి పోక మునుపు ఈ చెన్నై పట్టణమునకు వచ్చి ఈ కాళీని దర్శనం చేసుకున్న తర్వాతే యుద్ధంలో గెలిచేవాడట. అంతటి కాళీ ఉపాసకుడు అన్నమాట ఛత్రపతి శివాజీ. అంతేకాదు పలు ప్రముఖులు ఈ గుడికి వస్తూ ఉంటారు. ఈ గుడికి ఉన్న విశిష్టత ఏమిటో తెలుసా? ప్రతి మంగళవారం శుక్రవారము జనం తండోపతండాలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ గుడికి ఉన్న ఒక స్పెషాలిటీ, ఎంతటి మహారాజులైనాను సరే, విఐపీలు అయినాను సరే లైన్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. ఇక్కడ లైన్లో వచ్చిన ప్రతి భక్తులని 30 మందిని అమ్మవారి ముందు కూర్చోపెట్టి ఆరతి చూపిస్తారు. ఆరతి చూపించేటప్పుడు మన మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటే అది ఇట్టాగే తీరిపోతుంది. చాలా చాలా శక్తివంతమైన గుడి అన్నమాట. సినిమా యాక్టర్ రజనీకాంత్ అయితే రాత్రి 11:30 గంటకి అలాగా వచ్చేవారట. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా, అందుకని. మీరు గనక చెన్నైకి వచ్చారంటే తప్పకుండా దర్శించుకోవాల్సిన కోవెల ఈ కాళికాంబాల్ గుడి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.